రమాదేవి గారికి వెళ్దాం. రమాదేవి గారు ఇప్పుడు మనం వెంకట్ గారు చెప్పినట్టుగా పెద్ద సినిమాలకు సంబంధించి హై బడ్జెట్ పెట్టి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన తర్వాత 100 కోట్ల రూపాయలు అక్కడ హీరోయిన్లకు ఇచ్చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేసేటప్పటికి ఫట్టా హిట్టా అనేది కూడా వాళ్ళకు తెలియకుండా పోతుంది అని చెప్తున్నారు. అదే సందర్భంలో ఈరోజు మనకు ఏదైతే చెప్పారో ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ అనేది అయితే ఉన్నదో ఈ ఫిలిం సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నదండి? ఒక సంబంధించింది గతంలో ఒక ఐటమ్ సాంగ్ రావాలంటే ఎంతో చాలా ఒక సినిమాలో 1-2 ఐటమ్ సాంగ్లు ఉంటుండే. అందులో కూడా ప్రధానంగా ఎవరైతే ఆడబిడ్డలు పోతారో వాళ్ళందరూ బయటికి పంపించడమో లేకుంటే ఇతరగా మనం చూసుకుంటుండే పోతాం. కానీ అలాగే ఈరోజు అశ్లీలత చూస్తే మాత్రం అసలు మనం తట్టుకోలేని విధంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా కోట్ల రూపాయలు వ్యయం చేసే సినిమాలకే వస్తున్నాయని ఆ అశ్లీలత ఉన్న సినిమాలను ఏ సర్టిఫికేట్ ఏ కేటగిరీ ఉన్న సినిమాలను ప్రీమియర్ షోస్ పెట్టి ఒక్కొక్క టికెట్ 50 రూపాయలు 100 రూపాయలు ఎప్పుడైతే మనకు తెలియదు. కానీ దానికి ఒక 1000 రూపాయలు 3,000 రూపాయల టికెట్ పెట్టేసి వాళ్ళు ప్రీమియర్ షో పెడుతున్నారు. దీని మీద మీరేమంటారండి? సెన్సార్ బోర్డు అది నిద్రపోతున్నదా? కేంద్ర సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నది? స్టేట్ సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నది? ఈ మాఫియా ఏంటండి అసలు? దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? సెన్సార్ బోర్డు ఒక్కటి మాత్రమే కాదండి. సెన్సార్ బోర్డులో అపాయింట్ చేసేది నడిపించేది ప్రభుత్వ పాలసీ. ఇప్పుడు ఈ సినిమాకి బోత్ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కూడా మీరు టికెట్ ధరలు పెంచుకోండి అని చెప్పేసి అనుమతి. ఏం బాధ్యత ఉన్నట్లు? సో ప్రభుత్వానికి బాధ్యత లేనప్పుడు సెన్సార్ బోర్డు బాధ్యతగా ఉంటుంది అని మనం ఆశించలేం. సెన్సార్ బోర్డు ఖచ్చితంగా ఏదైతే అశ్లీలత అని చెప్పేసి నిర్వచించబడిందో ఈ నిర్వచించబడిన దాన్ని ఖచ్చితంగా అమలు చేసేటటువంటి పద్ధతి సెన్సార్ బోర్డుకి ఉంటే అది ప్రభుత్వానికి ఉంటేనే సెన్సార్ బోర్డుకు ఉంటుంది. కానీ ఈరోజు సెన్సార్ బోర్డులో పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు కానీ సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు కానీ ఆ సినిమాని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తే దానికి ఎస్ అనేటటువంటి సెన్సార్ బోర్డు తప్ప, దానికి ఎస్ అనేటటువంటి ప్రభుత్వాలు తప్ప సెన్సార్ బోర్డులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాయని మనం అనుకోలేమనేది మన ఈ అనుభవం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమైనా ఒక డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు తాగొచ్చి ఆపరేషన్ చేయడం అనేది దానికి ఒక పెద్ద సినిమా స్టోరీని క్రియేట్ చేసి దాన్ని మనందరి చేత చూపించేటటువంటి ఒక ప్రయత్నం చేశారంటే అలాంటి వాల్యూస్ ఎలా చేస్తారు? మన తెలుగు ఇండస్ట్రీలో సమంత లాంటి హీరోయిన్ ఒక పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. మంచి నటన ఉంది, ఆమె శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి అనేక సినిమాల్లో ఆమె రుజువు చేసుకుంది. ఇంతకుముందు వ్యాంప్ క్యారెక్టర్ లేకపోతే ఇలాంటి వాటిని ఐటమ్ సాంగ్స్ ఐటమ్ గర్ల్స్ చేత చేయించేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనం ఏ లెక్కన అమ్మాయి సమంత చేత ఒక ఐటమ్ సాంగ్ చేయించారు. వాస్తవంగా మీరు చూడండి, అమ్మాయి చేసిన ఐటమ్ సాంగ్ చూస్తే చాలా అర్థవంతమైన సాంగ్. కానీ అర్థవంతమైనటువంటి సాంగ్ ని సమంత చేత ఐటమ్ సాంగ్ కింద మార్చేసి వల్గారిటీని ఎంత చూపించాలో అంత చూపించిన పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమిటి ఇవాళ అని చెప్పేసి అంటే సినిమా చూపించాలి అంటే మామూలు ర్యాంప్ పాత్రలు వేసేటటువంటి లేకపోతే ఐటమ్ గర్ల్స్ వేసేటటువంటి దానికి పెద్ద క్రేజ్ కాదు. కానీ సమంత లాంటి పేరు పొందినటువంటి ఒక హీరోయిన్ నే ఆ క్యారెక్టర్ లో పెట్టగలిగితే సో ప్రేక్షకుల్ని ఆకర్షించవచ్చు. కాబట్టి ఇలాంటి దాన్ని ఎందుకు అనుమతిస్తుంది అనేటటువంటిది మనందరికీ వస్తున్నటువంటి ప్రశ్న. కానీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని కదా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు రెండు కేసులు ఇటీవల కాలంలో హైకోర్టుకు వచ్చినాయండి. ఈ 2 కేసులు పొలిటికల్ లీడర్స్ మీద 2 మహిళలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్. చాలా వల్గర్ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి. సోషల్ మీడియాలో ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళే ఇచ్చారు. మనం ఏమనుకుంటున్నాం, ప్రైవసీ ఉండాలి. సొంత మనిషి ఇచ్చినా అలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొచ్చా? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? సో సోషల్ మీడియా గానీ సినిమా గానీ టీవీ గానీ ఏది కూడా సెన్సార్ అనే పరిమితులు దాటిపోయింది అనేది మనం చూస్తే మనకు అర్థమైంది. సో ఇవాళ ప్రభుత్వం ఏదైనా నిషేధించదలుచుకుంటే
చెప్తుంది నిషేధిస్తారు అంతే. Yes. మనకు తెలుసు కదా మన గుజరాత్ కలర్ల గురించి, Yeah. తర్వాత బీబీసీ గుజరాత్ తల్లర్ మీద బీబీసీ తీసినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపేయమంటే ఆపేశారు. అవును. దానికి ఏమైనా ఒక పద్ధతి ఉందా? ఓ ఇదిగో ఈ చట్టం ప్రకారం మేము నిషేధిస్తున్నాం అనేటటువంటిది ఉందా? Right. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అనేది ఉందా? లేదు కదా. అదే కేరళ స్టోరీ పేరిట ఒక అబద్ధాలతో ఒక సినిమా తీసేస్తే దాన్ని ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రమోట్ చేశారు కదా. Yes. ఈ ప్రైమ్ మినిస్టర్ కన్సర్న్ కేంద్ర సెన్సార్ బోర్డు పనిచేయాలా? రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సెన్సార్ బోర్డు పనిచేయాలా? ఆ సెన్సార్ బోర్డులో పదవులు ఆశించేటటువంటి వాళ్ళు, లేకపోతే సినిమాలు తీసే వాళ్ళు వాళ్ళ సొంత మనుషుల్ని తీసుకువెళ్లి సెన్సార్ బోర్డులో పెట్టుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూసిన తర్వాత ఇవాళ సెన్సార్ బోర్డుకి అనేది వ్యాలిడిటీ ఉందా అనేటటువంటిది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక రెండోది, స్టోరీస్ పుంఖాలుగా ఒకరు ఇద్దరు హీరోలు మాత్రమే ఈ రోజు పుష్ప సినిమాని కామెంట్ చేయడానికి ముందుకొచ్చారు. మిగతా వాళ్ళకి ఆ మాత్రం దమ్ము కూడా ధైర్యం కూడా లేకపోయింది. ఒక స్మగ్లర్ ని హీరోగా ఎలా పెట్టి తీస్తా ఉన్నారు, దీన్ని పెద్ద విషయంగా ఎలా ప్రమోట్ చేసుకుంటారు. చాలా మంది అభిమానులు ఉండొచ్చు, కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవచ్చు. దాన్నేమి అభిమానులు ఎలా వస్తారు ఏమిటి, అది కూడా బిల్డప్ స్టోరీ అంటే చాలా మంది నిజం కాదు ఏమో అనుకోవచ్చు. ఒక తగాదా జరుగుతుంటే ఊళ్ళో 10 మంది చేస్తారు, ఒక ఆకర్షణ ఉంటే 10 మంది చేస్తారు. ఈ రోజు సినీ హీరోల చుట్టూ లేకపోతే రాజకీయాల చుట్టూ చేర్చుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఎన్ని రకాలుగా చేకూర్చబడుతున్నారు, ఏ రకంగా బిల్డప్ చేయబడుతుంది అనే స్టోరీని మనం మర్చిపోయి చాలా గొప్ప హీరోస్ గా వీళ్ళు ప్రచారంలోకి వస్తే ఆ గొప్ప హీరోస్ ఏం చేసినా గొప్పదే అనే ప్రమోషన్ కూడా ఉందండి. ఆ ప్రమోషన్ ఎవరు చేస్తున్నారు అంటే పలుకుబడి కలిగినటువంటి పెద్దలందరూ చేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ లో ఉండొచ్చు, వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు. అలాంటి పెద్ద మనుషులంతా ఇవి సమాజానికి ఉపయోగపడతాయా లేదా అనేటటువంటి ఇస్మంత ఆలోచన కూడా లేదు. వాళ్ళకున్న ఆలోచన అంతా ఏంటంటే సొంత క్రేజ్ పెంచుకుందామా లేదా, సొంత క్రేజ్ కు ఉపయోగపడతారా లేదా. లేకపోతే నాగార్జున లాంటి హీరో బిగ్ బాస్ అదేమిటి బిగ్ బాస్ ఏనా అది రోజు షో చూపిస్తున్నారు కదా. ఎలా చూపిస్తారు? నాగార్జున లాంటి ఒక హీరో, ఒక స్థాయికి చేరిన హీరో, సమాజంలో హీరోలు అంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటి? ఈ రోజు హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నది ఏమిటి అంటే ఈ సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టించినా సరే నేను కోట్లు తీసుకుంటున్నానా లేదా, కోట్లు సంపాదిస్తున్నానా లేదా అనేటటువంటి దాని ఫలితంగా సెన్సార్ బోర్డులు ఇలా తయారైనాయి. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి తానా తందాలు అంటున్నాయి. ఓకే సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారి దగ్గర కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం బ్లాక్ మనీను వైట్ మనీగా మార్చడానికే ఇదంతా ఒక తతంగం కూడా జరుగుతున్నట్టుగా. అలాగే మనం గతంలో ఒకసారి నేను సుమితా పాటిల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి సుమితా పాటిల్తో ఒక వర్షంలో మేము కలిసినప్పుడు ఆమె నాకు చాలా ఒక గొప్ప విషయం చెప్పింది. ఒక సినిమా బాజార్ అని ఒక హిందీ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు దానికన్నా ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి ధారావి అనే బాంబే ప్రాంతంలో ధారావి అనే అందులో 6 monthsగా నేను అక్కడ అద్దెకున్నాను. అక్కడ స్థితిగతులను మొత్తం నేను అది తెలుసుకున్న తర్వాతనే ఆ ఫిల్మ్లో యాక్ట్ చేశానని చెప్పారు. అలాంటిది పోయి ఈరోజు ఎంత అశ్లీలత, ఈ ట్యాక్సెస్ రిలాక్సేషన్ గురించి కేవలం ట్యాక్సెస్ను దండుకోవడానికే ప్రభుత్వాలు ఆశించి తన వారిని సెన్సార్ బోర్డులో పెట్టేసి ఎంత తనకు అనుకూలమైన స్థితాలు తనకు అదే పొలిటికల్ పార్టీసే కానివ్వండి లేకుంటే ఒక మతాలకు సంబంధించిన కానివ్వండి, వారు తనకు అనుకూలంగానే ఆ సినిమాలు రిలీజ్ అయితే మాత్రం వాళ్ళ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తున్నాను ఒక వాదన వస్తుంది. దీనిపై మీరు ఏమంటారండి? ఇప్పుడు మనం ఏ విత్తనాలు వేస్తే ఆ చెట్లు మొలుస్తాయి, ఆ కాయలు కాస్తాయి. ఇప్పుడు సెన్సార్ బోర్డు కానివ్వండి లేదా వీటన్నిటిలో కూడా ఇవాళ రాజకీయ ప్రాతినిధ్యాలు, రాజకీయ ప్రమేయమైనటువంటి నియామకాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయ ప్రమేయమైనటువంటి నియామకాలతో పాటు భావజాల పరమైనటువంటి వాళ్ళని కూడా అందులో కొంతమందిని చేరుస్తున్నారు. తిరోగామి భావజాలం అంటే తిరోగామి భావజాలం. ఇటువంటి వాళ్ళు సెన్సార్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అనేది కదా ఇవాళ ప్రధానమైనటువంటి విమర్శ. ఏదైనా ఒక సినిమాలో మీకు అశ్లీలత దృశ్యాలు కావాలంటే వాటిని మేము కావాలంటే కట్ చేస్తాం, లేదా కట్ చేయకుండా ఉండాలంటే మాకేమిటి, మాకేంటి ఇస్తారు, మాకేంటి, మా సంగతి ఏంటి, ఇటువంటి ధోరణులు వచ్చిన తర్వాత అంటే సమాజానికి ప్రతిబింబంగానే ఇవాళ సెన్సార్ బోర్డులో కూడా జనాలు నింపుతున్నారు. అటువంటిది ఉన్నది అనేది
అందుకని అటువంటి సెన్సార్ బోర్డుల నుంచి ఇవాళ మనం ఏదో ఆ, జనానికి అనుకూలమైన లేదా పురోగామి భావజాలాన్ని మనం ఆశించలేము అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు స్మితా పాటిల్ కానీ లేకపోతే ఇంకా అనేక మంది నటీనటులు వాళ్ళందరూ కూడా అంటే డెడికేటెడ్ గా నటనకి అవసరమైనటువంటి మేరకు తీసుకోవడానికి గతంలో పనిచేశారు, ఇప్పుడు పనిచేశారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. కానీ అటువంటిది ఎంత శాతం పెరుగుతా ఉందా తరుగుతా ఉందా ఆ విధమైనటువంటి ధోరణిని చూసినప్పుడు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే అటువంటి వాటికి సినిమాలు తీసే నిర్మాతలు ముందుకు రావట్లేదు. థియేటర్స్ ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా థియేటర్స్ దొరకట్లేదు. ప్రయోగాత్మక సినిమాలన్నీ కూడా ఏంటంటే చేతులు కాల్చుకోవడం తప్ప మరొక పరిస్థితి లేదు. అందువల్ల ఇవన్నీ కూడా మన సమాజంలో దిగజారుతున్నటువంటి క్షీణ సంస్కృతికి ప్రతిబింబంగా జరుగుతున్నాయి. ఆ క్షీణ సంస్కృతికి ప్రతిబింబం ఏంటంటే జనాన్ని కూడా ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడతాం. జనాన్ని కూడా అవినీతి పనులు చేస్తేనే కదా అవినీతి పనులకి అవకాశాలు ఎక్కువ ఉండేది. అదే విధంగా దిగజారినటువంటి విలువల్ని ఎంత గొప్పగా చెప్తే అంత అనేక మంది హీరోలు బహిరంగంగానే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయో, ఇప్పటికీ వైరల్ అవుతున్నాయో కూడా మనకి తెలిసిందే. అలాంటి వాళ్ళు పెద్ద హీరోలు గాను లేదా వాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఈ విధంగా మనం సమాజంలో కూడా గౌరవం పొందుతున్నారు. అందుకని ఇవాళ దిగజారినటువంటి ఈ సమాజానికి అనుగుణంగానే సినిమా ఇండస్ట్రీ ఉంది. అందులో ఉండాల్సినటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని అవలక్షణాలు ప్రమాదకరమైనటువంటి ధోరణులన్నీ కూడా సినిమాలో ఉన్నాయి అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కోమటిరెడ్డి గారు నిన్న మాట్లాడారు ఒక ప్రెస్ మీట్ సందర్భంగా. ఆ కోమటిరెడ్డి గారు ఏం మాట్లాడో చూసిన తర్వాత తదుపరి మనం మరొకసారి డిబేట్లోకి వెళ్దాం. ఫస్ట్ కోమటిరెడ్డి గారు ఏమైతే మాట్లాడారో ప్లీజ్ పీసీఆర్ ప్లే ద విజువల్ ప్లీజ్. పుష్ప2 మీరు అందరు చూసిందంటే పుష్ప2 మంచిగా ఉందంటే మీరు చూడండి నేను కూడా చూసిన. కానీ నేను మనకి తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. ఎందుకంటే 3.5 గంటలు చాలా పనులు చేసుకుని 10 ఊళ్ళకి పోయించేవారు నేను. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో. పుష్ప2 మీరు అందరు చూసిందంటే పుష్ప2 మంచిగా ఉందంటే మీరు చూడండి నేను కూడా చూసిన. కానీ నేను మనకి తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. ఎందుకంటే 3.5 గంటలు చాలా పనులు చేసుకుని 10 ఊళ్ళకి పోయించేవారు నేను. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజం. రైట్. ఇప్పుడు మనం చూసాం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలా మాట్లాడారో చూసాం. అంటే ఇప్పుడు అతను మాటలను అతను చేష్టలను ఎక్కడన్నా ఒక్కసారిగా మనం ఒకసారి దాన్ని చూస్తే మాత్రం అది పొంతన కుదురుతడం లేదు. ఆయన మాట్లాడిన తీరు చూడండి. నేను కూడా చూశాను అంటున్నారు. అలాగే ఎప్పుడైతే సెన్సార్ బోర్డుకు సంబంధించిన వచ్చిందో ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చారు మరి పర్మిషను? ప్రీమియర్ షోలో వాళ్ళు చూడలేదా? ఫస్టే ఆ సినిమా రిలీజ్ కాకముందు వాళ్ళు చూడవలసిందే కదా. ఇంత అశ్లీత స్మగ్లింగ్ ఉన్నది, అందులో గంజాయి ఇంత ఎర్రచందనం సంబంధించిన స్మగ్లింగ్ ఉన్నది. ప్రతి ఒక్క యువకుడు ఈరోజు త్వరగా నాకు డబ్బులు సంపాదించాలంటే దొంగతనానికి పాల్పడాలో, బ్యాంక్ రోబరీకి పాల్పడాలో, స్మగ్లింగ్ చేయాలో, గంజాయి పెడ్లర్గా తయారయ్యాలో, లేకపోతే ఇతర చేస్తున్నారు. అంటే గతంలో కూడా ఒక సినిమా చూసాం జనగణమన అని, మనం చూసాం. అది 4 యువకులను తీసుకుపోయి కాల్చి చంపడంతో అతను ఒక లాయర్ తనకు ఏదైతే అంటే. ఇంకొక విషయం, రమాదేవి గారు అండ్ కోటేశ్వరరావు గారు ఇప్పుడు మన లయన్ వెంకట్ గారికి అంటే ఒక న్యాయం కావాలంటే తన బంధువులనో తన పిల్లలనో ఎవరినో పోగొట్టుకుంటేనే న్యాయం అవుతుందని ఒక సినిమాలు చూపెడుతున్నారు. నీ ఇంట్లో ఎవరైనా చనిపోతేనే నీకు న్యాయం దక్కుతుంది అన్నట్టుగా ఒక సిన్సియర్ ఆఫీసర్ పోలీస్ రూల్ చేస్తున్న సమయంలో అతను కేవలం తన ఇంటి వారిని పోగొట్టుకుంటేనే న్యాయం వస్తుంది అన్నట్టుగా వాళ్ళు సృష్టిస్తున్నారు. అదే సమయంలో వామపక్షాలకు సంబంధించిన ఏదైతే సినిమాలు ఉండేనో, మాదాల రంగారావు కానివ్వండి, ఇంకా ఇతర ఏదైతే ఉన్నారో చాలా బ్రహ్మాండమైన సినిమాలు చేసి ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ అది కొరత అయిపోయింది. ఎందుకు వామపక్షాల వాళ్ళు బయటికి రావట్లేదు? దీని మీద ఏమంటారండి రమాదేవి గారు యాజ్ ఏ ఐడ్వా నాయకురాలిగా? వామపక్షాలను అడగాల్సిన